శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెల ఫలితాలు అంటే మే 1 తారీఖు నుంచి 31 మే తారీఖు మే వరకు కూడా 2024 వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతం అండి. ఎందుకు అద్భుతం అంటున్నారంటే మీకు గురుడే లాభంలోకి వచ్చేస్తున్నాడు కదా. 11వ భావంలో గురుడు, 11వ భావంలో రవి, 11వ భావాధిపతి శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నారు. సరే, మే నెల మొత్తం కూడా మీకు అద్భుతమైన యోగాలు ఉన్నాయి. మీరు ప్రతి పనులను ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించి తీరుతారు. ఇక నుంచి మీరు ప్రశాంతంగా ఆనందోత్సవాలతోటి భార్యాభర్తలు కలిసి అనుకోగా అన్యోన్యంగా ఉంటారన్న సందేహం లేదు. కర్కాటక రాశి వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకో కూడా రీజన్ చెప్తాను. సరేనండి, మీకు ఫైనాన్షియల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సమయానికి అందవలసిన డబ్బులు మీ చేతికి రాక ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ శని ఎంతకాలం ఆపుతాడు మిమ్మల్ని? ఏమీ ఆపలేడు. అంటే అలా అనకూడదు శనీశ్వరుణ్ణి. బట్ ఏంటంటే ఆ భావాధిపతి మీకు లాభస్థానంలో ఉన్నాడు. రవి 15వ తారీఖు నుంచి లాభంలో ఉండము, 15వ తారీఖు వరకు కూడా దశమంలో ఉండము. శని వలన శని భగవానుడు శనీశ్వరుడు వలన మీకు రావాల్సిన డబ్బులు స్లో అంటే ఆలస్యం అవుతాయి తప్ప రాకుండా ఉండవు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ధనము వస్తుంది, డౌట్ లేదు. అలాగే కుటుంబంలో కూడా మంచి వృద్ధి ఉంటుందండి. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉండడము, అంటే ఎగ్జాల్టేషన్ అంటే 3 డిగ్రీలు దాటిపోతాడు అనుకోండి. రవి మేషరాశిలో ఉండడము, వృషభ రాశిలోకి రావడము, లాభస్థానం అవ్వడము, గురుడితో కలిసి ఉండడం వలన అదృష్టము ఉంది. ఖచ్చితంగా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు, కుటుంబ పరంగా కూడా బాగా డెవలప్ అవుతారు. మీ కుటుంబంలో ఉన్న మీ బంధువులందరూ డెవలప్ అవుతారు. అంటే బాగా వృద్ధి చెందుతూ ఉంటారు. మీకు బాగా బంధుప్రీతి ఎక్కువ. వస్త్రాలంటే బాగా కొత్త కొత్త బట్టలన్నీ కొనిస్తుంటారు. అది అదృష్టం. 3వ భావంలో కేతు ఉన్నాడు. మేము 3వ భావంలో కేతువే అదృష్టం అనుకుంటే ఆ కేతువుకి గురుదృష్టి పడింది. అంటే ఏమవుతుందంటే సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా కేతు 3వ భావం ఉండడం వలన ఎక్కువగా మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్, మీకు ఆలోచన ధోరణి మారిపోతూ ఉంటుంది. మీ కర్కాటక రాశి కదా, మీ ఆలోచన ధోరణి డెఫినెట్గా మారిపోతూ ఉంటుంది. మనఃకారకుడు చంద్రుడు మంచి మనసునిస్తూ ఉంటాడు, ఆలోచనలు మార్చేస్తూ ఉంటాడు. కాబట్టి కేతు 3వ భావంలో ఉండడం వల్ల మంచి ఆలోచనలు ఇవ్వడము, మంచి వస్త్రధారణ ఇవ్వడము, మంచి వెహికల్స్ కొనుక్కోవడము, ఆనందంగా ఉండడము, శుభవార్తలు వింటూ ఉండడము, మీ తోబుట్టువులకి తమ్ముడికి కానీ చెల్లెలు కానీ చాలా బాగుండడము. ఎంత బాగుందండి! ఇంకేం కావాలి మనకి? శుభవార్తలు ఉండడం ఎంత అదృష్టము. ఏ పనైనా సరే సాధించాలన్న తపన తోటి ఆ పని చేయడము అదృష్టం. 4th హౌస్ లార్డ్ మంచివాడు కాదు కదా ఆయన 11 ఇంట్లో ఉన్నాడు. 20వ తారీఖు నుంచి ఉంటాడు. సరే, 10వ భావంలో కూడా శుక్రుడు ఉన్నాడు. మంచిగా చేస్తాడు. అంటే దశమంలో శుక్రుడు మంచి చేయడని ఎవరు చెప్పారు? రాజ్యస్థానంలో శుక్రుడు కదండి మాటల. అంటే శుక్రుడు మంచివాడు కాదు కాబట్టి మీకు అలాగే 4th కేంద్రాధిపతి వచ్చి మళ్ళీ కేంద్రాల్లో ఉన్నాడు, రవితో కలిసాడు. సరే, అది పక్కకు పెడితే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయండి. మీకు మీ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. మీ తల్లిగారికి ఇక్కడ నుంచి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఆవిడకి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. డాక్టర్స్ని కొన్ని సందర్భాల్లో కన్సల్ట్ చేస్తే మంచిది. ఇంకా చెప్పాలంటే వ్యవసాయదారులకి వాళ్ళకి నచ్చినట్టుగానే హాయిగా ఆనందంగా ఉంటారు. పంటలు బాగా పండుతాయి, నష్టం రాదు. మీ జాతకాల రీత్యా కొద్దిగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో తప్ప ఇది ఓవరాల్గా చెప్తున్న జాతకం కాబట్టి మన వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది అంటే సందేహం లేదు. ఇంతకుముందు మీ పిల్లల వలన ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవండి. అంటే మీ పిల్లల వల్ల అంటే మీకు ఆడపిల్లలు ఉన్న మగపిల్లలు ఉన్న డెలివరీస్ టైంలోనూ ప్రాబ్లమ్స్, సంతానం లేట్ అవ్వడము ఏదో ఉంది. ఇక్కడి నుంచి అలా ఉండదండి. గురుదృష్టి పంచమ స్థానానికి పర్ఫెక్ట్గా బాగుంది. శని ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు కలిగించినా సరే నేనున్నాను అని చెప్పి గురుడు ఉన్నాడు మీకు, మహానుభావుడు. ఆ గురుడు మీకు రాజయోగకారకుడు, 9th హౌస్ లార్డ్ అయ్యాడు. సో కాబట్టి మీకు అద్భుతమైన మంచి యోగాన్ని కలిగిస్తాడు మీకు. అంటే మీకు పంచమ స్థానం ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా సంతానం బాగా డెవలప్ అవుతారు. ఎక్కువగా జనాదరణ మీకు ఉంటుంది, ప్రజల్లో మమేకం అయిపోతారు. శని పంచమ స్థానం చూస్తున్నారంటే జనాకర్షణ ఎక్కువ ఉంటుంది అని చెప్పంటాం కదా. గురు ప్రభావం కూడా ఉంది. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. పైగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురు చేస్తారు, ఫేస్ చేస్తారు. ఎందుకంటే సరైన ఆపర్చునిటీస్ రాక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ గురు ప్రభావం వలన వాళ్ళన్నింటినీ అధిగమించి మంచే జరుగుతుంది తప్ప చెడు జరగడానికి అవకాశం లేదు ఎక్కువ. పైగా స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్ రంగం, అలాగే స్టాక్ మార్కెట్లో ఉంటారు సార్, ఆ షేర్స్, వాళ్ళకి షేర్ కాలం లాగా బ్రహ్మాండంగా ఇంతకుముందు లాసులు వచ్చేసేవి.
కానీ ఇప్పుడు ఆ లాసులు తగ్గుతూ క్రమేపీ మీకు ఆదాయం పెరగడానికి షేర్ మార్కెట్ ద్వారా అవకాశాలు ఉన్నాయి. గురుడు పంచమ స్థానం చూడడం వలనే. సరే, సప్తమ స్థానం ఇంతకుముందు భార్యాభర్తలు అనురాగం ఉండేది కాదు, కొట్టుకుంటూ ఉండేవారు, తిట్టుకుంటూ ఉండేవారు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ద్వేషభావం ఏవో ఉండేవి కదా అండి. అవన్నీ పక్కా పెట్టండి. దగ్గరకు వచ్చే సంబంధాలు కూడా డిలే అయిపోవడం అవి జరిగాయి. ఇప్పుడు మాత్రం అలా కాదండి. గురుడు మీకు పూర్ణ దృష్టితోటి అంటే నైన్త్ అంటే దృష్టితో, ఎందుకంటే నైన్త్ భావ దృష్టితో అనుకుందాం, లేదా గురు దృష్టి సప్తమ భావానికి ఉండడం వలన ముఖ్యంగా మీకు మీకంటే వివాహం కాని వాళ్ళకి వివాహ శుభకార్యాలు జరుగుతాయి. మీరు అనుకున్నటువంటి వివాహాలు వేడుకలు జరుగుతాయండి. భార్యాభర్తలు ఇంతకుముందు కోట్లాట్లో తిట్టుకున్నా ఏం చేసినా మనసులు కరిగిపోతాయి. కరిగిపోయి కలిసిపోతారంటారు సరే, మనసులు కలిసి అన్యోన్యంగా ఉండడానికి దంపతులు అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీ బిజినెస్ విస్తరణ బాగా ఉంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి బాగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా మీకు అన్ని విధాలుగా బాగుంటుందండి. శని అష్టమ స్థానము, అర్ధాష్టమ శని దోషం మీకు ఉంది కాబట్టి శనిని మీరు చాలా జాగ్రత్తగా ఆయన పూజించాలి. భక్తిగా శ్రద్ధగా శనీశ్వరుని పూజించాలి. ఎందుకంటే మీకు చాలా యోగాలు ఉన్నాయి, అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ఇప్పటివరకు చాలా కష్టపడ్డారు, కానీ మరి ఆ కష్టం నుంచి మిమ్మల్ని సుఖం పడేట్టుగా చేసేది శనీశ్వరుడు కదా. శనీశ్వరుడు ఖచ్చితంగా ఆయన్ని మర్చిపోకూడదు. శనీశ్వరుణ్ణి మర్చిపోకుండా ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః. ఎందుకంటే మీకు అన్ని యోగాలు అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి కదండి. అష్టమ స్థానం ఆరోగ్యం కదా. అందుకని చెప్తున్నాను, ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజు 100 సార్లు జపించిన వాళ్ళకి, అలాగే గాయత్రి మంత్రం వదలకుండా 100 సార్లు 30 రోజులుగా 40 రోజులుగా మీ ఇష్టం. అంటే 6 నిమిషాలు పడుతుందండి గాయత్రి మంత్రం అంటే 5 నిమిషాలు కొంతమందికి. సో అలా చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళకి సేవ చేయడం, పెద్దవాళ్ళకంటే తల్లిదండ్రులకి, వృద్ధులకి, అనాథాశ్రమాలకి, ఓల్డ్ ఏజ్ హోమ్లకి ఉంటారు కదా, పెద్ద వాళ్ళందరూ ఉంటారు కదా పాపం, వాళ్ళందరికీ సేవ చేయడం వలన శనీశ్వరుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా మీకు ఇంక ప్రతిసారి చెప్తున్నాను కదండి, ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయండి, వెంకటేశ్వర దగ్గర అఖండ దీపారాధన చేయండి అన్న కదా, అన్నీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన బుధుడితో కలిసిన రాహు, అసలు బుధరాహువులే మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. బుధరాహువులు ఏం చేస్తారంటే మీకు మంచి మంచి న్యూస్ రీడర్స్గా బాగా డెవలప్ అయ్యి చేస్తుంటారు. ప్రజ్ఞా పాఠవాలు మీకు బాగా ఉంటాయి. మీ సోదరమణులు కూడా బుధరాహుల కాంబినేషను ఖచ్చితంగా బాగుంటుంది. మీకు సేవకా జనం ఉంటారు. కుజ రాహుల్ కాంబినేషన్ వల్ల స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. కుజ బుధుడు కాంబినేషన్ వల్ల మీకు డాక్టర్స్ వృత్తిగాను బాగా రాణిస్తారు. బుధ రాహుల వలన ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ ఆ రంగంలో కూడా బాగా రాణిస్తారు మీరు. ఎందుకంటే భాగ్యస్థానం చాలా 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 బాగుంది. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ భావన ఉంటే ఆ భావనని చాలా బాగుందండి. ముఖ్యంగా భాగ్యంలో ఉన్న రాహు మీకు దశమాధిపతి భాగ్యంలో ఉండడం అంటే యాక్చువల్గా 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉండి రాహుతో కలిసి ఉన్నాడంటే వాళ్ళకి కుజుడిచ్చే అద్భుతమైన ఫలితాలు రాహు ఇచ్చి తీరుతాడన్నలో సందేహం లేదు. మీ రాశికి మీకు 9th హౌస్ లార్డ్ 9th హౌస్ లార్డ్ గురుడయ్యాడు, 10th హౌస్ లార్డ్ కుజుడయ్యాడు. కుజుడు రాహుతో కలిసి ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే మీకు మంచి మంచి ఫలితాలు ఇస్తాడు, రాహు ఇచ్చేస్తాడు మీకు. బుధుడితో కలిసాడు కాబట్టి ప్రాబ్లం లేదు, అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నాడు. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. 12వ ఇంటి వాడు బుధుడు 9వ ఇంట్లో ఉండి రాహుతో కలిశాడు అంటే విదేశీ పర్యటన చేస్తారు, అదొక పాయింట్. 9th హౌస్ లార్డ్ 10th హౌస్ అంటే 9th హౌస్ లార్డ్ అయితే 10th హౌస్ లార్డ్ కుజుడు భాగ్యంలో ఉన్నాడు అంటే ఇవన్నీ కాంబినేషన్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజబుధ రాహువుల వలన విదేశీ పర్యటన, మీ ఉద్యోగాభివృద్ధి, మీ వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా ల్యాండ్స్ బిజినెస్ చేస్తారు, ల్యాండ్స్ బిజినెస్ చేస్తారు కదా, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఇంతకుముందు ఏమి లేవు, వాళ్ళకి మాత్రం చాలా అమోఘంగా దూసుకుపోతుంటారు. మీరు ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో వస్త్ర వ్యాపారులకు కానీ, గోల్డ్ బిజినెస్ వాళ్ళకి కానీ, పుస్తకాల వాళ్ళకి కానీ, మీరు మ్యాథమెటిషియన్స్ కూడా ఉంటారు సరే, వాళ్ళకి బుధుడు మ్యాథమెటిషియన్స్ కూడా బాగా డెవలప్ చేస్తాడు అంటే వాళ్ళకి పక్క పెడదాం. ముఖ్యంగా ఈ కాంబినేషన్ బాగుంటుందని, ముఖ్యంగా రాహు జలతత్వ రాశిలో దిస్వభావ రాశిలో ఉన్నాడు కాబట్టి కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు చేయిస్తాడు. అంతేకాదండి సరయూ నది స్నానాలు కానీ, అయోధ్య వంటి శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు కానీ, లేదా మీరు నర్మదా నది పుణ్యక్షేత్ర దర్శనం కానీ, శివుడి దర్శనం కానీ,
ముఖ్యంగా నర్మదా నది స్నానాలు చాలా అదృష్టం అండి. మీరు వెళ్ళబోతున్నారు, పుష్కర స్నానం చేసే అదృష్టం మీకు కలగబోతుంది, కలుగుతుంది కూడా. అంతే కదండి, నర్మదా నదిలో స్నానం చేసిన వాళ్ళకి యమదండన నుంచి తప్పుకుంటారు, యమదండన ఉండదు. అది ఆఫ్టర్ డెత్ తర్వాత యమలోకానికి వెళ్ళకుండా మంచి లోకానికి వెళ్ళిపోతారని అర్థం. సరే, దశమంలో రవి, మీరు రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి, గెలుపు మీదేనండి. అంటే గెలుపు మీదే అంటే మంచి అవకాశాలు మీకు బాగా వస్తాయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. కర్కాటక రాశి వాళ్ళకి శని ప్రభావం తక్కువ ఉంది, మీరు ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి, రాజకీయ రంగంగా ఎదుగుతారు. దశమంలో రవి దిగ్బలుడు కదండి, దశమంలో రవి బుధులు ఉన్నారు కదా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా ఉన్నాడు, బుధ శుక్రుల కాంబినేషను, దశమంలో బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు మీరు. సంగీత సాహిత్య నృత్య కళాకారులుగాను, సినిమా రంగంలోను, టెలివిజన్ రంగంలోనూ, డైరెక్టర్స్గా, ప్రొడ్యూసర్స్గా, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అదే విన్నీ మీ అందరికీ కూడా బాగా ముఖ్యంగా టెలివిజన్ రంగం, సినిమా రంగం ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీ ఆదాయం పెరుగుతుంది, ప్రాఫిట్స్ బాగా వస్తాయి. అలాగే రవి బుధుల కాంబినేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఆడిటర్స్గా బాగా రాణిస్తారు. చార్ట్ అకౌంటెంట్స్ గాను, సిఎంఈ అంటారు కదా, కాస్ట్ అకౌంటెంట్, వాళ్ళకి మంచి అభివృద్ధి ఉందండి. అలాగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, రవి బుధులు మేషరాశి కదా, ఖచ్చితంగా తెలివితేట సూక్ష్మగ్రహి మీరు. అందుకనే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. డాక్టర్స్గా ఆపరేషన్స్లో సక్సెస్ అవుతారు. మేషరాశిలో ఉన్న మేషరాశి రవి బుధులు ఉంటే డాక్టర్స్ బాగా కలిసి వస్తుంది, మేషంలో కానీ కుంభంలో కానీ. సరే, ఈ తర్వాత చెప్పింది కుంభరాశిలో చెప్పాను నేను. అలాగే మీకు రవి బుధుల కాంబినేషన్ చాలా చాలా బాగా విశేషంగా యోగిస్తాడు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉద్యోగ పరంపరలో బాగా ఉంటారు, ఉద్యోగ వృద్ధి మీకు బాగా ఉంది. దశమ రవి దిగ్బలతో ఉంటాడు కాబట్టి రాజకీయంగా ఎదుగుతారు. ఎవరైతే భాగ్యంలో కుజుడు ఉండి రాహుతో కలిశాడు కాబట్టి వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. రవి బుధులు దశమంలో ఉన్నారు, రవికి శని దృష్టి ఉంది, రాజకీయానికి టచెస్ ఉంటాయి, పొలిటికల్ రంగాలు టచెస్ ఉంటాయి. అలాగే గురు లాభంలో ఉన్నాడు, అంటే ఈ టచెస్కి సక్సెస్ చేయాలి కదా, సక్సెస్ చేయడానికే గురుడు ఉన్నాడు. నేను ఉన్నానని చెప్పి గురుడు మీకు లాభంలో ఉండి సంవత్సరం పాటు మీకు అన్ని యోగాలు కలిగిస్తాడు. పైగా 11 ఇంటి వాడు 11 ఇంట్లో 20 తారీఖు నుంచి, రవి కూడా 15 తారీఖు నుంచి ఉండడం వలన నెక్స్ట్ మంత్ కూడా లాభంలో రవి ఉన్నాడు కదండి. మీకు ఎలక్షన్స్లో కానీ ఏ రంగంలో ఉన్నా సరే మీకు విజయం తథ్యమే. ఒక్క శనీశ్వరుని మాత్రం మర్చిపోకూడదు, ఆయన పూజించవలసిందే. ఆ పూజిస్తేనే మిగతా ఫలితాలన్నీ వస్తాయి. సరే, లాభంలో ఉన్న గురుడు కూడా మీకంటే పెద్దవాళ్ళని బాగా ఉంటుంది, బాగుంటుంది. అన్నయ్యలకి అక్కయ్యలకి అంటారు, వాళ్ళకి బాగుంటుంది. తండ్రి గారికి చాలా బాగుంటుంది. లాభంలో రవిని, లాభంలో గురుడిని, లాభంలో శుక్రుడిని ఏ ముహూర్తం నిర్ణయించినా ఆ ముహూర్తం సక్సెస్ అయి తీరుతుంది. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సరే, ఇప్పుడు మనకి మీకు అందుకని చిన్న చిన్న ఇబ్బంది లేకుండా మీకు గురుడు, భాగ్యంలో గురుడు, 10th హౌస్లో రవి బుధులు, అలాగా మీకు భాగ్య రాజ్య లాభస్థానాలు 3 కూడా చాలా బాగున్నాయండి. కాబట్టి మీకు తిరుగులేని పీరియడ్ అని చెప్పచ్చు. ఇక నుంచి అన్ని రంగాలను మీరు విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఆంజనేయ స్వామిని పూజించడం వలన కనకదుర్గాదేవి పూజలు చేసుకోవాలంటాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క పవర్ లేకుండా ఎవ్వరు ఏ రంగంలోనూ రాణించరు. అందుకని కనకదుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకున్నా, అయితే అభిషేకాలు చేయించుకున్నా, లేదా చిన్నపాటి హోమాలు మీ ఇంటి దగ్గర మనం కనకదుర్గ గుడికి వెళ్ళి చేయించడం, మీకు అందుబాటులో ఎవరుంటే వాళ్ళకి దగ్గర హోమాలు, అటువంటి జపాలు అంటే హోమాలు చేయించుకుంటే వాటి యొక్క ఫలితాలు వలన, చేయించుకున్న ఫలితాల వలన మనకి అదృష్టం కలిగి చెడు ప్రభావం తగ్గి మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. సో కాబట్టి మీ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, ప్రతి రంగంలో కూడా ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తూ ఎక్కువగా ప్రజాసేవ చేసుకుంటూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.